హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు రేపు వీరి అకౌంట్లలో జమ అనే తాజా సమాచారానికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ యాక్చువల్‌గా ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఆర్‌బీఐ ఈ కుబేర్ వ్యవస్థ అనేది వర్కింగ్ ఉంటుందన్నమాట. కానీ నిధుల కొరత వలనే మనకు జీతాలు మరియు పెన్షన్లు జమ కాలేదనైతే తెలుస్తుందనమాట. సో, వాస్తవానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయనైతే చెప్తూ ఉన్నారు. కానీ, మనకు బిల్లులలో కదలికను బట్టి చూసుకున్నట్లయితే, మనకు ఈ ఫండింగ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి చేరాల్సినటువంటి ఫండింగ్‌ని ఈ మొత్తాన్ని ఇంకా జమ చేసినట్టుగా లేదు. లేదా జమ చేసి ఉన్నట్లయితే ఆర్‌బీఐ నుంచి ఏదైనా టెక్నికల్ ఇష్యూ గాని లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా గాని ఆర్‌బీఐ నుంచి ఈ అప్డేట్ లేకపోయినా ఉండాలి. సో, మోస్ట్‌లీ ఫండింగ్ అనేది ఆర్‌బీఐలోకి యాడ్ అవ్వలేదనైతే చెప్తున్నారనమాట. సో, కొంతమంది కామెంట్ ద్వారా కూడా తెలియజేశారండి. సో, మరి అవన్నీ చూసేద్దాము. అలాగే రేపు జీతాలు, పెన్షన్లు జమ అవుతాయా? లేదా? అయితే ఎవరెవరికి అవుతాయనేది కూడా క్లారిటీగా అయితే పూర్తిగా తెలుసుకుందాం వీడియోలో. సో, ముందుగా మన మిత్రులు కొంతమంది కామెంట్ ద్వారా తెలియజేశారండి. సో, వచ్చే ఏడాదిలో జమ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎవరు కట్టాలి అని అయితే అంటున్నారు. సో, జమ అవుతాయండి. రేపు జమ అవుతాయి. సో, 6వ తేదీ వరకు ఎవరు ఆశలు పెట్టుకోకండి. సో, ఇవాళ 2వ తేదీ అండి. సో, 6వ తేదీ వరకు మనకు బుధవారం మేబీ రావచ్చు. సో, 6వ తేదీ వరకు పూర్తి స్థాయిలో జమ అవుతాయనైతే వారి ఉద్దేశాన్ని తెలియపరిచారన్నమాట మస్తానీ గారు. ఇకపోతే మీరు ఊహించిన దానికంటే మేము చెప్పే విధంగా సోమవారం రోజు తప్పకుండా పడవచ్చు. సో, సోమవారం అంటే రేపే అండి. 3వ తేదీన మనకు తప్పకుండా జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఉంది అనేది మాత్రము గట్టిగా వినిపిస్తోందనమాట. సో, కాబట్టి రేపు ఖచ్చితంగా మనకు ఒక 20 టు ఒక 40% వరకు జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో, మేబీ బిల్లులన్నీ ఈరోజు నైట్‌కు ఈ కుబేర్‌కు చేరుకునే అవకాశం గూడా లేకపోలేదనమాట. సో, ఇక ఆర్‌బీఐ నుంచి నిధుల సమీకరణ అనేది మనందరికీ తెలిసిందే. 6,000,00,00,000 4వ తేదీన సో, ఇవైతే రావటం జరుగుతుంది. ఇకపోతే హరిరావు గారు వితౌట్ క్రెడిట్ ఫ్రమ్ ఆర్‌బీఐ ఏపీ స్టేట్ గవర్నమెంట్ cannot pay government salaries and pensions in every month. This is a great gift of previous governments, but GST and IT are must to government in time. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆర్‌బీఐ నుంచి ఈ విధంగా నిధుల సమీకరణ చేస్తే గాని ఉద్యోగ పెన్షన్‌ల జీతాలు, పెన్షన్‌లు జమ చేసే పరిస్థితి లేని పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొంది ఇప్పుడు. ఇది గత ప్రభుత్వాల యొక్క పరిపాలన, ప్రభుత్వాల యొక్క బాధ్యత అనైతే చెప్తున్నారు. మరి గ్రేట్ గిఫ్ట్ అని చెప్తున్నారు. సో, కానీ ఈ జీఎస్టీ విషయానికొస్తేనేమి, ఐటీ విషయానికొస్తేనేమి టైమ్ టు టైము టైమ్ టు టైమ్ మనకైతే కట్ అవుతాయి కానీ రావాల్సినవి కరెక్ట్ సమయానికి రావనైతే ఆయన ఉద్దేశము. సో, చూద్దామండి. మరో 2 రోజులైతే చూద్దాం. ఖచ్చితంగా రేపైతే 100% బిల్లులో కదలికైతే ఉంటుంది. అట్‌లీస్ట్ ఈ కుబేర్ స్టేజ్‌కైనా చేరుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి నిధులు కూడా వస్తున్నాయి కాబట్టి. ఇక సో, వీరు అడుగుతున్నారండి. అవీనా స అని జెప్పేసి. సో, గుంటూరు సర్వీస్ పెన్షన్ బిల్లు రిజెక్ట్ అయిందనైతే అంటున్నారు. ఏం చేయాలి అంటున్నారు. సో, ఈ విధంగా కొన్ని బిల్లులు పెన్షన్ బిల్లులు ఇవి చెక్ చేయగా ఇక్కడ అన్నీ గ్రాస్ అమౌంటు, నెట్ అమౌంటు బాగానే ఉన్నా గూడా స్టేటస్ వచ్చేసి పేమెంట్ క్యాన్సెల్డ్ అనైతే చూపిస్తుంది.
సో, ఇలాంటి వారు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఈ బిల్లులలో కదలిక వచ్చినట్లయితే అంటే కదలిక మీన్స్ ఇప్పుడు మనకు అప్‌డేట్ వచ్చినట్లయితే ప్రెజెంట్ బిల్లులన్నీ చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఈరోజు నైట్ గానీ, రేపు మార్నింగ్ గానీ బిల్లులు ఈ కుబేర్‌కు చేరుకుంటాయన్నమాట చాలా ఫాస్ట్‌గా. సో, అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ బిల్ అనేది ఈ కుబేర్ అనేది సో, పెండింగ్ అనేదైతే చూపిస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ మనకు ఒకటి పెండింగ్ అనేది చూపియాలి లేదా సక్సెస్ అనేది చూపియాలంటే క్రెడిట్ అయిన తర్వాత సక్సెస్ అనేది చూపియాలి. ఆ రెండిట్లో ఖచ్చితంగా ఇది మారుతుందండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక గ హ్మ్. సో, ఒకరడుగుతున్నారు. ఎర్రర్ కాదు. సో, ఇది పేమెంట్ క్యాన్సెల్ అనేది ఎర్రర్ కాదు. 5వ తేదీ వరకు పడవచ్చు అని జెప్పేసి సో, ఎర్రర్ లేదు, ఏం లేదు. 5వ తేదీ వరకు అయితే అంటే ఈ ఫండింగ్ అనేది వచ్చిన తర్వాతే జమ అవుతాయనైతే ఆయన ఉద్దేశాన్ని వెల్లడించారు. ఇంకా మన మిత్రులు రామ్ ప్రసాద్ గారొచ్చేసి, "సార్ సాలరీ టుమారో పడతాయా చెప్పండి చాలు" అని జెప్పేసి అడుగుతున్నారు. ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి అండి. సార్ రేపు ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ ఖచ్చితంగా బిల్లులైతే ఈ కుబేర్‌కు చేరుకుంటాయన్నమాట. సో, రేపు ఈవినింగ్ వరకు గూడా మనకు హోప్ అయితే ఉంది జమ అవుతాయి. ఇక మరొకరండి హుస్సేన్ గారు అడుగుతున్నారు. సో, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఎలా జీతాలు పడతాయి, పెన్షన్‌లు పడతాయి అంటున్నారు. సో, రేపు 6,000,00,00,000 తీసుకుంటుంది. రేపు సాయంత్రానికి వచ్చేస్తుందనైతే చెప్తున్నారు. కొందరు ఈ విధంగా అభిప్రాయపడుతున్నారండి. ఇది వారి వారి అభిప్రాయాలు మాత్రమే అండి. సో, ఇక బోత్ గవర్నమెంట్ ఆర్ సేమ్ ఆన్ ట్యూస్డే 6,000 క్రోర్స్ విల్ బి క్రెడిట్ టు గవర్నమెంట్. దెన్ ఓన్లీ పెన్షన్ విల్ బి గివెన్ అనైతే అంటున్నారు. సో, ఏదైతే నిధులు సమీకరణ ఉందో 6,000,00,00,000 వచ్చిన తర్వాతే హోప్ పెట్టుకోవడం మంచిదనేది చెప్తున్నారు. ఇక ఎవ్రీ మంత్ ఫస్ట్‌కే సాలరీస్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కూడా. ఇప్పుడు మాట్లాడరేమి, ఎవరికైనా రూలింగ్ వస్తే కానీ తెలియదు అనైతే అంటున్నారు. ఏం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి కాబట్టి, మనము చూడలేదు కాబట్టి చెప్పలేము. సో, కానీ ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళది. సో, కామెంట్ చేసినందుకు థాంక్స్. ఇక తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ రాష్ట్రాన్ని ఇలా అంటున్నారండి. ఇంకా ఆంధ్ర పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఏమవుతుందో పాలకులకే అర్థం కావటం లేదు అనైతే కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ 2 స్టేట్‌ల పని అయిపోయింది. 3, 4 తేదీన జీతాలు పడతాయి అనైతే అంటే రేపటి నుంచి జీతాలు పడడం స్టార్ట్ అవుతాయనైతే వాళ్ళ ఉద్దేశాన్ని విజయభాస్కర్ రెడ్డి గారైతే తెలియజేశారు. ఇక కూటమి పాలన ఓల్డ్ బకాయిలు జీపీఎఫ్‌లు, డీఏ పెండింగ్ బకాయిలు, ఐఆర్‌లు ఎప్పుడు ఇస్తారు సీబీఎన్ గారు అనైతే ఒక రిటైర్ ఉద్యోగి, విశ్రాంత ఉద్యోగి ప్రభుత్వాన్ని క్వెషన్ చేస్తూ ఉన్నారు. సో, సార్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడైతే మన ఛానెల్‌లో తెలియజేస్తూ ఉంటాను. సో, ప్రస్తుతానికైతే అప్డేట్ ఏం లేదు. ఇక నక్కపల్లి సబ్ ట్రెజరీ పెన్షన్ స్టేటస్ ఏం లేదండి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి ప్రస్తుతానికి. రేపు ఈవినింగ్ వరకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఆదివారం సెలవు కాదా? ఆదివారం ఈ ఈ కుబేర్‌కి సెలవైతే ఏం లేదండి. ఆర్‌బీఐ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి. కానీ ఫండింగ్ చూసుకొని ఫండింగ్ కూడా ఉండాలి కదా! సో, మేబీ ఫండింగ్ లేకపోవచ్చు అనైతే అనుకుంటున్నాము. ఇక, ఇక భాను గారు చెప్తున్నారు. సో, పథకాలు ఏమి ఇవ్వలేదు. నిన్న రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ద్వారా 10,000,00,00,000 రూపాయలొచ్చింది. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు అనైతే చెప్తున్నారు. మరొకరు ప్రొద్దుటూరు పెన్షన్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్ అంటున్నారు. ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయండి. 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీలలో రేపు బిల్లులలో కదలికను బట్టి జమ అయ్యే అవకాశాలైతే ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఏపీ సిస్కో సాలరీస్ ఎప్పుడు పడతాయి? సాలరీస్ ఇవన్నీ గూడా మనకు 3, 4 తేదీలలో మేబీ హోప్ పెట్టుకోవచ్చండి. ఇక మరొకరు
ఆహ్, పనిచేసే వారిని వారికి ఇవ్వరు. ఏమిటి ఈ దుస్థితి? ఈ గవర్నమెంట్‌కి ఏమైంది? నరకం చూపిస్తున్నారు. ఏ పార్టీ వచ్చినా ఇంతేనా మాకు సో, రిటైర్డ్ ఎంప్లాయీ 70 ఇయర్స్ అయ్యాయి. సో, 70 ఇయర్స్ రిటైర్ ఎంప్లాయీ అయినా అయితే మెడిసిన్స్‌కి డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తుంది. 2, 3 సో, మూడో తేదీ పడకపోతే ఏమి అని జెప్పేసి మా పరిస్థితి ఏంటి? సో, ఇది గూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఫస్టు పెన్షన్స్ అయినా అట్‌లీస్ట్ పెన్షన్స్ అయినా జమ చేయాలి రాష్ట్ర ప్రభుత్వము. సో, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మెడిసిన్స్‌కి గూడా అప్పు చేయాల్సిన పరిస్థితి. చాలామంది అప్పులు ఇవ్వరు కూడా. సో, ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు ఎలా ఎదుర్కోవాలని జెప్పేసి క్వెషన్ జేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి గాదు ఎప్పటినుంచో ఈ క్వెషన్ అయితే రైజ్ అవుతూనే ఉంది. సో, మొదట పెన్షనర్స్‌కి అట్‌లీస్ట్ ఒకటో తేదీన సామాజిక పెన్షన్స్ ఏ విధంగా అయితే ఒకటో తేదీ తెల్లవారుజామున 6 గంటలకే ఇస్తారో, అదే విధంగా కాకపోయినా ఒకటో తేదీ చివర్లో అయినా ఒకటో తేదీ రోజు పెన్షన్స్ అట్‌లీస్ట్ జమ చేస్తే బావుంటుందనైతే మనందరి ఒపీనియను. చూద్దాం ప్రభుత్వం ఏమైనా త్వరలో దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సయితే ఉంది. ఇక అంగన్వాడీ శాలరీస్ ఎప్పుడు పడతాయి అని అడుగుతున్నారండి. సో, అంగన్వాడీ శాలరీస్ ఇక ఫిఫ్త్ వరకైతే వేచి చూడవలసిన అవసరం అయితే ఉందండి. ఇక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ గవర్నమెంట్స్ సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ సో, గత ప్రభుత్వానికి ఇప్పటికి పెద్ద తేడా ఏమీ లేదు అని గూడా మన మిత్రులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి. ఇక మోస్ట్ ఆఫ్ ద పెన్షనర్స్ వోటెడ్ ఫర్ టీడీపీ బట్ నో రెసిప్రొకేషన్ అంటే మార్పు జరగలేదు. సో, అనుకున్నది నెరవేరలేదనైతే ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ఏదైతే అనుకోని కూటమి ప్రభుత్వాన్ని ఇలా చేయాలని అనుకోని ఓటేసారో, అది అంతగా నెరవేరడం లేదనైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక జీతాలు, పెన్షన్స్ 4 డేస్ లేట్ అవుతాయి కదా! అవునండి. ఈ మంత్ లేట్ అవుతాయి. సో, అవీనా గారు మళ్ళీ గుంటూరు సర్వీస్ పెన్షన్ బిల్ పేమెంట్ క్యాన్సల్ అని చూపిస్తుంది. సో, క్లారిఫై దిస్. ఏం కాదండి. సో, క్యాన్సల్ అయినైతే చాలామందికి చూపిచ్చింది. సో, ఇబ్బందయితే ఏం లేదు. యథావిధిగా పెన్షన్ అనేది మనకు 3, 4, 5 తేదీలలో జమ అవుతాయి. కానీ ఎప్పుడు, ఎలా అనేది మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎవ్రీ డే. సో, ఎవరికి ఎప్పుడు జమ అవుతాయనో క్లారిటీ గూడా వస్తుందనమాట. సో, ఎందుకంటే మన మిత్రులు అందరూ కామెంట్ చేసి తెలియజేస్తూ కూడా ఉంటారు. వారి అభిప్రాయాన్ని గూడా వ్యక్తం చేస్తూ ఉంటారు గాబట్టి, మనకు ఏదైనా ఈజీగా తెలిసిపోతుంది. ఇక మరొకరండి, రాష్ట్ర నెలవారీ ఆదాయం ఎంత? అంతా ఏమైపోతుంది? ప్రతి నెల అప్పు చేసేస్తున్నారని గూడా క్వెషన్ చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని. ఇక ఆర్టికల్స్ 360 పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది. ఏపీ, తెలంగాణలో డబ్బులు లేవు అనైతే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సామాజిక పెన్షన్స్ మార్నింగ్ 6కే ఇస్తున్నారు కదా! అని కూడా కొందరు బాబుల్ రెడ్డి గారైతే క్వెషన్ చేశారండి. అవును. సామాజిక పెన్షన్స్ ఏదైతే ఆ రోజు ఒకటో తేదీన 6కే ఇస్తారో సో, మామూలుగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకి కూడా అంత ఎర్లీగా కాకపోయినా ఒకటో తేదీన జమ అయ్యేలాగా చూడండి అనైతే ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరడం జరిగిందండి. ఇక రేపు క్రెడిట్ అవుతాయి అందరికీ నో టెన్షన్ అనైతే మన మిత్రులు తెలియజేశారు. సో, మేబీ రేపు జమ అయ్యే అవకాశము ఉందండి. ఇంకా మరొకరు అతి పెద్ద కామెంట్ అయితే చేశారు. దీన్ని బ్రీఫ్‌గా చదువుదాం. కొత్తగా పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి గానీ, ఐఆర్ ఇవ్వడానికి గానీ అనేది గవర్నమెంట్ ఆర్థిక స్థితిని బట్టి మంజూరు చేయడం అనేది పాలసీ మ్యాటర్ కావచ్చు. కానీ అని జెప్పేసి సో, ఈ విధంగా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారండి. ఇక మొత్తానికి ఇప్పుడు మనము టైటిల్‌లో చెప్పుకున్నట్టుగా రేపు వీరి అకౌంట్‌లో జమ అంటే ఏవైతే బిల్లులు ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగు 6:00 నుంచి ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే వెళ్తాయో అటువంటి బిల్లులన్నీ కూడా మనకు రేపు ఈవినింగ్ 3వ తేదీ ఈవినింగ్ లోపల జమ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందండి. రేపు ఖచ్చితంగా కొన్ని బిల్లులైతే
జమ అయ్యే అవకాశం ఉంది. బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని కూడా ఈ విధంగా కామెంట్ ద్వారా పంచుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.